అపోలో క్యాన్సర్ సెంటర్ జూబ్లీ హిల్స్లో పనిచేస్తాను. ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో సిమ్టమ్స్ లేకుండా ఎర్లీ స్టేజ్లో క్యూరబుల్ స్టేజ్లో దొరకాలి అంటే పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రాస్టేట్ క్యాన్సర్ క్యూర్ అవుతుందా లేదా అన్నది మీ చేతిలో ఉంది. మీకు అవేర్నెస్ ఉన్నది దీని గురించి, ఎర్లీగా పికప్ చేసుకున్నారు అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా ఎక్కువ మీకు ప్రాబ్లం కాకుండా క్యూర్ అవుతుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎక్కువ అవుతుందని గుర్తించండి. తొందరగా మీ బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నదంటే క్యూర్ చేయడానికి మేము స్పెషలిస్టులు ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఒక అవగాహన ఇవ్వటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డాక్టర్ విజయానంద్ రెడ్డి గారు వారి టీమ్స్ అందరితో పత్రికా సోదరుల ద్వారా ప్రజలకి అందరికీ ఒక్కరికి మెసేజ్ ఇవ్వటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అన్నట్టు 40-45 సంవత్సరం దాటి వయసు ఉంటే ప్రతి ఒక్కరూ ఎటువంటి భయపడకుండా, ఎటువంటి సిగ్గుపడకుండా ముందుగా వచ్చి హాస్పిటల్కి వచ్చి ఎక్స్పర్ట్స్కి కన్సల్టెంట్ చేయించి ఒకవేళ ఏదో వ్యాధి ఉంటే లేకపోతే వ్యాధి రావటానికి అవకాశాలు ఉంటే దయచేసి మీరు దీనికి ట్రీట్మెంట్ కోసం రండి. ఎందుకంటే ఈ సమస్యలు, ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మనకు చివరి వరకు మా దృష్టికి రాదు. తెలిసినప్పటికీ చాలా లేట్ అయిపోతుంది, అప్పటికి చాలా డ్యామేజ్ అవుతుంది, శరీరంకి నష్టం అవుతుంది. ఆ పర్టికులర్ మనిషికి నష్టం కాకుండా వాళ్ళ సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి అందరికీ దీనికి చాలా దెబ్బ తగ్గుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ప్రాబ్లమ్, it is also about the emotional stress, it is also about the impact on the family, impact on the working life and impact on the entire society. Nenu as DG fire services నా ముఖ్యంగా పని అనేది ఎక్కడైనా మనకు ఫైర్ కాల్స్ వస్తే ఇమీడియట్గా మనము రెస్పాండ్ అవుతున్నాము. ఫైర్ ఏదో విధంగా ఉంటే, చిన్న కాల్ ఉంటే, సీరియస్ కాల్ ఉంటే మా సిబ్బంది, మా ఎక్విప్మెంట్స్ వెంటనే స్పందించి కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్ చేయించి ఆ స్థలంకి రీచ్ అవుతారు. వెంటనే అక్కడ సిచ్యువేషన్ని చూసుకొని దాని ప్రకారం మనం రియాక్ట్ అవుతున్నాము. అండ్ అక్కడ ఉన్న మంటల్ని వెంటనే మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము. అది ఉద్దేశంతో అదే విధంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా మనము ప్రతి ఒక్కరూ అదే సీరియస్నెస్తో తీసుకోవాలా. సో దట్ ఇమీడియట్గా మనకు డిటెక్ట్ అవుతున్నాయి, వెంటనే మనము దానికి కరెక్ట్ మనము ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ప్రాస్టేట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ని ఒక ఫైర్ లాగా, చిన్న స్పార్క్ లాగా ప్రాస్టేట్ గ్లాండ్లో మొదలయ్యి అది పెద్ద ఫ్లేమ్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇటీవల వేరే దేశాల్లో వచ్చే ప్రాస్టేట్ క్యాన్సర్ భారతదేశంలో ఇన్సిడెన్స్ చాలా చాలా పెరుగుతుంది. అది ఉద్దేశించి ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ద థీమ్ ఏంటంటే ఈ ఫైర్ను పెద్ద కాకముందే దాన్ని ఆర్పివేయాలి అనే ఉద్దేశంతో టేమ్ ద ఫైర్ అనే థీమ్తో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ విక్రమ్ సింగ్ మాన్ గారు ఈ థీమ్కి కరెక్ట్ అయిన మనిషి అని, తను చేసే మంచి పనులు ఈ విధంగా పబ్లిక్కి మనము ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి వీలవుతుందని నాకు విక్రమ్ సింగ్ మాన్ గారిని రిక్వెస్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్కి తను వచ్చి ఈ థీమ్కి ఉద్దేశించి ఎందుకు ఈ థీమ్ ద్వారా ఈ పేషెంట్కి ఎంతో ఇంపార్టెంట్ తొలి దశలో కనుక్కోవడం, ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ చిన్న ఫైర్ని మనం పూర్తిగా డోస్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అది ఫ్లేరప్ అయ్యి పెద్దగా అవుతే ఎంత కష్టమో ఫైర్ని మనం కంట్రోల్ చేయడం. అదేవిధంగా ఈ క్యాన్సర్ కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలి అంటే స్క్రీనింగ్ ద్వారా ఎర్లీగా డిటెక్ట్ చేసి ఫైర్ పెద్దగా కాకముందే దాన్ని డోస్ చేయడం అని ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.